నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కరీంనగర్ జిల్లా ఆరేపల్లె గ్రామంలో ఒక నీచమైన సంఘటన. ఇది అసలు ఇది ఏ విధంగా అంటే చెప్పుకుంటేనే సిగ్గుచేటు. ఒక భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏ రకమైన పన్నాగం అంటూ ఉన్నారు. డబ్బులు ఈజీగా సంపాదించడం కోసం మంచిర్యాల జిల్లా నుంచి ఒకరు వచ్చి కరీంనగర్లో ఒక రూమ్ తీసుకొని విచిత్రమైన మనం చూస్తూ ఉంటాం. హనీ ట్రాప్ అని, ఆ ట్రాప్ అని, ఈ ట్రాప్ అని వీడియో కాల్ చేసి బ్లాక్మెయిల్ చేయడం చూస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఇది మన కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక ఘటన. దయచేసి యువకులు, సోషల్ మీడియా వాడే యువకులు కానీ, వాట్సాప్లలో వీడియో కాల్ మాట్లాడే యువకులు కానీ, ఇంకా ఇతరత్ర సంబంధించి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతోని పరిచయాలు చాలా ప్రమాదకరం. ఇదొకటి నిజంగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజులలో పరువుకు భంగం కలిగించేందుకు ఏ విధమైన కుట్రలు పన్నాగాలు పడతారో అనేది కీలకంగా. డబ్బులు ఈజీగా సంపాదించాలనే నేపథ్యంలో ఏ విధమైన పన్నాగం పడతా ఉన్నారన్నది ఒక్కసారి కీలకంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తి డీటెయిల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ ఫోటోలో కనబడుతున్నారు కదా, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు భార్యాభర్తలు. వీళ్ళకి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. వలుపు వల దంపతుల ఎర సోషల్ మీడియా వేదికగా బ్లాక్మెయిల్ చేస్తున్న భార్యాభర్తల భాగోతాన్ని బట్టబయలు చేశారు కరీంనగర్ జిల్లా రూరల్ పోలీసులు. తేదీ 14/1/2026 కరీంనగర్ రూరల్. గత 2 సంవత్సరాల నుండి కరీంనగర్ రూరల్ మండలంలోని ఆరపల్లెలో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్లో తమ ఫోటోలు పెట్టించు, అట్టి ఫోనులో ఆమె పోస్టులు పెట్టించు వాటిని కొంతమంది వ్యక్తులు చూసి ఆమెను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. క్యాజువల్గా ఎవరైనా ఫాలో అవుతారు. ఇప్పుడు అందమైన పిక్స్ పెట్టి అంటే ఎట్లా ఉన్నదంటే ఇవాళ రేపు మనం గలీజ్ వ్యవస్థ అయిపోయింది. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇంకా యూట్యూబ్లో కొంచెం మటుకు నయం. యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అసభ్యకరమైన వీడియోలు. ఇక మొత్తం ఇప్పి చూపెడతలేరు కానీ ఇప్పినట్టే చూపెడుతున్నారు. అట్లున్నది. అయితే ఇక్కడ పోస్టులు మంచి పోస్టులు పెడతా ఉన్నారు. కొంతమంది ఫాలో అయ్యారు. చాలామంది లేడీస్ అనగానే ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. ఆ ఫాలో అయ్యారు కొంతమంది చూసి ఆమెను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. ఆమె నెంబర్ తీసుకొని ఆమెను సంప్రదించగా డబ్బులు తీసుకొని రావాలని, అయితే నెక్స్ట్లో సెక్స్లో పాల్గొంటానని తన అడ్రస్ తెలుపగా దాదాపు 100 మందికి వరకు కరీంనగర్ మరియు చుట్టుపక్కల ఏరియాలో నుండి కొందరు బడా వ్యాపారస్తులు మరియు యువకులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చి ఆమె భర్త అనుమతితో ఆమెతో వారు సెక్స్లో పాల్గొంటూ డబ్బులు ఇచ్చేవారు. ఇక చూడుర్రి, భర్త వీడు ఎంత హౌలగాడంటే వీరంతా అవలగడవడం ఉంటాడా. భార్యనుగా పని చేయమని, డబ్బులు ఈజీగా సంపాదించమని అపార్ట్మెంట్లో ఒక దుకాణం పెట్టిండనంట. అంటే ఒక కొంప పెట్టిండి. ఇక సింపుల్గా చెప్పాలంటే ఒక రెడ్ లైట్ ఏరియా ఒక భార్య సొంత కట్టుకున్న భార్యతోని నడిపించే ప్రయత్నం నడిపించిండు కూడా. సెక్స్లో పాల్గొన్న సమయంలో నగ్నంగా ఉన్నప్పుడు తన భర్త ఫోన్లో వీడియో రికార్డు చేసేవారు. వారు ఇచ్చిన డబ్బులతో అపార్ట్మెంటు ఈఎంఐ లోన్ కట్టేవారు. అయితే మరియు ఒక టాటా కారు కొనుక్కొని దర్జాగా తిరుగుచుండేవారు. వారి అపార్ట్మెంట్లో ఏసీలు, సోఫా సెట్లు, విలువైన బెడ్స్ కూడా ఉన్నవి. మరియు వారి దగ్గర వచ్చిన వారిని మీరు నగ్నంగా ఉన్న వీడియోలు మా దగ్గర ఉన్నవి, వాటిని వైరల్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు. నగ్నంగా ఉన్న ఫోటోలు బయటపడితే పరువు పోతుందని కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు భయపడి ఇచ్చుచుండు వారు. 1 సంవత్సరం కింద పరిచయమైన కరీంనగర్కి చెందిన ఒక వ్యక్తి బాగా చనువుగా ఉండి ఆమె భర్తతో మందు తాగుతూ ఆమెతో ఎక్కువ సార్లు సెక్స్లో పాల్గొనిచుండగా అతనికి మాయమాటలు చెప్పి వారి అపార్ట్మెంట్లోను మరియు కారు ఈఎంఐలో అతనితోనే కట్టించుకునేవారు. ఇక్కడ చూడురి, భర్తతోనే చనువుకుంటా అంటే భర్తకు తెలిసే ఈ విషయం జరుగుతుంది. ఎంత నీచమైన పరిస్థితి అంటే డబ్బులు బ్రతుకు కోసం డబ్బులు ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో ఎంత నీచమైన పనికి దిగజారి అనేది ఒక్కసారి చూడండి. అంటే ఏది వల అన్నట్టు, ఇది ఒక రకమైన వల. డబ్బులు తీసుకొని వస్తే డైరెక్ట్ పడుకుంటా అని చెప్తా ఉన్నారు. అయితే డబ్బులు అయిపోయి మాటలు చెప్పి వారు అపార్ట్మెంట్ లోను మరియు కారు ఈఎంఐలో అతనితోనే కట్టించేవారు. చివరకు అతని వద్ద డబ్బులు అయిపోయి కొన్ని రోజులు రాకపోగా అతనికి వాట్సాప్ కాల్ చేసి నీవు ఎందుకు రావడం లేదని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నన్ను మర్చిపోండి అని చెప్పగా వారిద్దరు భార్యాభర్తలు అట్టి వ్యక్తిని మాకు 5 లక్షల రూపాయలు ఇవ్వు, నిన్ను మర్చిపోతాము అతనికి చెప్పగా అతడు నా వద్ద డబ్బులు లేవని చెప్పగా వారు అంతటితో ఆగక నీవు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వకపోతే నీ వీడియోలు మీ ఇంట్లో వారికి పంపుతామని, అప్పటికి నీవు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని బెదిరించినారు. అతడు
చంపుతారని భయపడి 1,00,000 రూపాయలు ఇస్తానని అనుకొని వాటిని తీసుకొని ఒంటరిగా వారి ఇంటికి పోయి ఇస్తానని శ్రీపురం కాలనీ బోర్డు వద్ద ర్యాపిడో బుక్ చేయడానికి ఉండగా అప్పుడే తనను బెదిరించిన ఇద్దరు భార్యాభర్తలు వారి కారులో అట్టి వ్యక్తి ఇంటికి వెళదామని రాగా అతడు కనబడగా అతనికి పిలిచి డబ్బులు ఇస్తావా లేదా లేకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని బెదిరించగా సదరు వ్యక్తి చంపుతారేమోనని భయపడి తన వద్ద ఉన్న 1,00,000 రూపాయలు ఉన్నవని అవి వారికి ఇచ్చి మిగతా 4 లక్షల రెండు రోజులలో 4 లక్షలు మిగతా 2 రోజులలో పంపిస్తామని ఇంతవరకు దాదాపుగా 14 లక్షల రూపాయల వరకు ఇచ్చానని నన్ను ఏమి చేయవద్దని వీడియోలు తీసివేయాలని వేడుకోగా వారు 4 లక్షలు ఇవ్వకపోతే తప్పకుండా వీడియోలు బయట పెట్టి నిన్ను ఏదో విధంగా చంపుతామని బెదిరించి వెళ్ళిపోయినారు. ఇక్కడ చూడురి, అంటే సొంత కట్టుకున్న మొగంతో మందు తాగుతా ఉన్నాడు. అయ్యో ఒక ఫ్రెండ్ లెక్కల మందు తాగుతా ఉన్నాడు. ఇక భార్య ఇష్టంతో సెక్స్లో పాల్గొంటా ఉన్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు ఇప్పటి వరకు 14 లక్షలు నాకేసిరు. 14 లక్షలు నాకేసిరు. ఇది సరిపోకపోగా వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయిన వాడు అతను సపరేకుంటే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు వస్తలేవు అని వీడియో కాల్ చేసిరట. అంటే నా దగ్గర డబ్బులు అయిపోయినాయని ఈయన అయిపోయిండు. డబ్బులు అయిపోయినాక వీళ్ళు అటు ఉండాలి కదా. పాత వీడియోలు ఏవైతే వీళ్ళు నగ్నంగా పాల్గొన్న వీడియోలు ఏవైతున్నాయో ఆ వీడియోలు తీసి నగ్నంగా పాల్గొన్న వీడియోలు తీసి ట్రాప్ చేసిన నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ ఇంట్లో వాళ్ళు పంపిస్తామనంటే ఎంత ఎవడైనా కానీ ఎంత భయపడతారు. చంపడం ఇంకా చావు కన్నా ఘోర ప్రమాదం ఇది. విషయం చెప్పగా అయితే ఆ వ్యక్తి చంపుతామని బెదిరించి వెళ్ళిపోయినారు. సదరు వ్యక్తి భయపడుతూ తన బంధువులకు మిత్రులకు జరిగిన విషయం మొత్తాన్ని చెప్పగా వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని చెప్పగా అతడు పోలీస్ స్టేషన్కు నిన్న అనగా 13/1/2026 ఫిర్యాదు చేసి తాను వారికి ఇచ్చిన డబ్బులు ఫోన్పే ద్వారా పంపానని చూపించగా పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల ఇద్దరిపై కేసు నమోదు చేయనైనది. నేరస్తుల గురించి ఏసీపీ శ్రీ విజయ్ కుమార్ గారికి ఆదేశానుసారం సిఐ నిరంజన్ రెడ్డి మరియు ఎస్ఐలు సిబ్బందితో 2 గ్రూపులుగా గాలిస్తుండగా ఈరోజు ఉదయం 8 గంటల సమయమున వారు కారు నడుపుకుంటూ వచ్చుచు టేస్టీ డాబా వద్ద ఆగి ఫోన్ మాట్లాడుతుండగా అనుమానంతో వారిని పట్టుకొని విచారించగా వారు జరిగిన విషయం మొత్తం చెప్పి నేరమును ఒప్పుకొని వారు కొన్న కారును వారు నగ్నంగా ఉన్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లను వారి వద్ద నుండి ఫిర్యాదు ఇచ్చిన చెక్కును చూపించగా వాటిని స్వాధీనం పరుచుకొని పిఎస్కు తీసుకొని వచ్చి వారికి రిమాండ్ నిమిత్తం తదుపరి చర్య నిమిత్తం మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా వారిని 14 రోజుల నిమిత్తం జైలుకు తరలించామని ఆదేశాలు ఇవ్వగా వారిని తీసుకుని పోయి జైల్లో అప్పగించింది. నేరస్తులైన భార్యాభర్తలు ఇద్దరిని మంచిర్యాల జిల్లా. వీరికి ఒక కుమారుడు మరియు కూతురు ఉన్నారు. గత కొంతకాలంగా కరీంనగర్లో ఉంటూ ఈ వ్యవహారం జరుపుతున్నారు. మరియు ఇట్టి కేసును 24 గంటలలోపు ఛేదించి పట్టుకున్నందుకు గాను కరీంనగర్ రూరల్ సిబ్బంది కరీంనగర్ రూరల్ ఏసీపీ శ్రీ విజయ్ కుమార్ గారికి అభినందించారు. ఇట్లు నిరంజన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ రూరల్ పిఎస్ అని ఒక వార్తని చూస్తున్నాం. వాళ్ళు ఆ దుండగులు ఎవరో కాదు, వీళ్ళు క్లియర్గా మీకు ఇంకా క్లియర్గా చూడాలంటే అంటే ఒక రకమైన ఏ డ్రాప్ చేసిరంటే ఒకసారి చూడుర్రి. మనము నిజంగా చాలామంది అంటే వ్యవహారాలు ఏదో ఒక రకంగా నడిపిస్తూ ఉంటారు. కానీ ఈ రకమైన ట్రాప్ జరుగుతుంది నిజంగా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారని చాలామంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమంలో ఈ మధ్యలో హనీ ట్రాప్ అని చూస్తూ ఉన్నాం మనం. అదే రకమైన ట్రాప్కు వల పన్నీరు ఒక వ్యక్తి దగ్గర 14 లక్షలు గుంజిరంటే ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు దాదాపు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 100 మంది ఇక్కడ చూడరు 100 మందికి వరగా కరీంనగర్ వచ్చిరట. కరీంనగర్ చుట్టుపక్కల నుంచి వచ్చిరట. వీళ్ళకి ఒకసారి వీళ్ళ ముఖాలు చూద్దామా? ఒకసారి వీళ్ళ ముఖాలు చూసి ఇజ్జత్ ముఖాలు ఎందుకున్నారో ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో కొంచెమన్నా సిగ్గుండాలి. ఇగో చెక్కులు, డబ్బులు, ఫోను, కారు. ఈ కార్లో వీళ్ళు ఏం లేదు. ఇక వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వలయడం వాళ్ళని ట్రాప్ చేయడం, డబ్బుల కోసం బెదిరించడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి మనం అన్నౌన్స్ కాల్స్ ఎవరిసని చేసారనుకో ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎవరికైనా వాట్సాప్ నంబర్ పెడితే దయచేసి ఫోన్ చేయకండి. అది బాయ్స్ అయినా కానీ ఎవరైనా కానీ ఆచితూచి. అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ ఫోటోలు కానీ వీడియోలు కానీ మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు చాలామంది. ఇంకా
ఇలాంటి ట్రాప్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. చాలా యువత అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇలాంటి విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చాలా మటుకు చాలా డేంజర్ జోన్లో వీళ్ళు ఒక పన్నాగమని వీళ్ళు ఒక అంటే ఎట్లనే చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా ఇలాంటి ట్రాప్లకు లోన్ కావద్దు. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించి వార్త. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా బాధితులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.